నిన్ను ప్రశాంతంగా ఉండమని చెప్పాను కదా. ఈ టైంలో నువ్వు ఎలాంటి స్ట్రెస్కి లోను కాకూడదు. అది కాదు శ్రీ, వీణ తెచ్చిన డ్రెస్ మోక్షకి పట్టుక ఇబ్బంది పడుతుంది, అందుకే ఈ డ్రెస్ వేశాను. నాటకాలు ఆడకు వేదా. నేను మోక్ష గౌన్ కొలతలు తీసుకుని వెళ్లే కొన్నాను. ఆ డ్రెస్ తనకు సరిగ్గా సరిపోతుంది. వేదా, వీణ తెచ్చిన డ్రెస్సే వేయాల్సింది కదా. ఒకవేళ ఇబ్బంది అయితే పార్టీ మధ్యలో మార్చుకుని వచ్చేది కదా. డాడ్, ఒక్క డ్రెస్ కోసం ఈ గొడవ ఏంటి? దానికోసం ఇంత హ్యాపీ టైంలో అసలు మనల్ని మనమే మూడ్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? ఈ గొడవల్లో ఇది ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతుందో లేదో. వీణా, చిన్నపిల్ల విషయంలో ఇంత పట్టుబట్టడం ఎందుకు? వదిలేసి. నేను వదలను. వేద చేసింది తప్పు. వీణ, ఎందుకు వచ్చిన గొడవలు? ఎవరు తెచ్చిన డ్రెస్ వేసుకుంటే ఏంటి? మోక్ష బర్త్డే హ్యాపీగా జరిగేలా చూద్దాం. అంటే ఏంటి? మీ ఆనందాలకు నేను అడ్డుపడుతున్నానా? నేనేదో చిన్నపిల్లకి ముచ్చటపడి ఒక డ్రెస్ తీసుకొస్తే దాన్ని కూడా వేసుకోనివ్వలేదు. ఈ ఇంటికి ఇద్దరం కోడళ్ళం అన్న మాటే కానీ మీరంతా వేద వైపే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకింత పార్షియాలిటీ? వీణా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఇంట్లో అందరినీ తప్పు పడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. అయినా వేద సంగతి అందరికీ తెలుసు. తను ఇలాంటి విషయాల్లో పట్టుపట్టదు. చూడు వీణ, ఈ గొడవని ఇక్కడితో వదిలేద్దాం. మోక్ష బర్త్డే పార్టీని ఎంజాయ్ చేద్దాం. అవును వీణ, అన్నీ మర్చిపోయి పార్టీని ఎంజాయ్ చేద్దాం. బాబా, నువ్వు మాట్లాడుకో. నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు. ఈ వీణ ఎప్పుడూ ఇంతే, ప్రతి చోట హడావిడి చేసి తన ఐడెంటిటీ బయట పెడుతుంది. జరిగింది తప్పే. మోక్షని డ్రెస్ వేసుకోమని నేనే అన్నాను. ఈ విషయం ఇంతటితో వదిలేసి పార్టీలో జాయిన్ అవ్వు. ప్రతిసారి ఇంతే. నువ్వే నన్ను రెచ్చగొడతావు, అందరి దృష్టిలో నన్ను బ్యాట్ చేస్తావు. నువ్వేదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడతావు. నువ్వు మాయలాడివి వేదా. వీణా, నీకు కావాలంటే సారీ కూడా చెప్తాను. పార్టీ హ్యాపీగా జరగని. కావాలంటే నువ్వే మోక్షతో కేక్ కట్ చేయించు. అవసరం లేదు. అసలు నేను ఈ పార్టీలోనే పార్టిసిపేట్ చేయను. వీణ, వీణ, వీణా, సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను వీణని. ఇప్పుడు ఈ గొడవ చేసి నా ప్లాన్ అంతా చెడగొట్టారు కదే. వీణ, ఎందుకంత బాధపడుతున్నావు? మోక్ష చిన్నపిల్ల. దాని ఇష్టాలు క్షణక్షణం మారుతూనే ఉంటాయి. మన దగ్గర నీ డ్రెస్ నచ్చిందని చెప్పింది కరెక్టే. లోపలికి వెళ్ళాక తనకి వేద తెచ్చిన డ్రెస్ నచ్చుండొచ్చు. నువ్వు వేదని సమర్థించకత్తయ్యా. మోక్ష అలా అస్తమానో ఒపీనియన్ మార్చుకునే అమ్మాయి కాదు. నచ్చితే నచ్చిందని చెప్తుంది, లేకపోతే లేదు. మోక్ష నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటానని మీ ముందే చెప్పింది కదా. కానీ వేద వెళ్ళి తను తెచ్చిన డ్రెస్ వేసి తీసుకొచ్చింది. సరే, వేద అలాగే చేసిందనుకుందాం. దానివల్ల వేదకేం ఉపయోగం? అహంకారం. ఈ ఇంట్లో తన మాటే నెగ్గాలన్న అహంకారం అత్తయ్యా. అదేంటి అని ఒక్కళ్ళు కూడా అడగలేదు.
నా మనసు ఎంత బాధపడిందో తెలుసా? వీణా, వేద అహంకారంతో ఏ పని చేయదు. కానీ తను ఆ డ్రెస్ మార్చడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వన్నీ అలానే చెప్తావు. నేను బాధపడేది ఈ ఒక్క విషయం గురించే కాదతయ్య. బావ కూడా మాలిని తీసుకొచ్చాడు. మాలిని కూడా క్షణం వదలకుండా బావ వెంట తిరుగుతుంది. వేద వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తుంది. బావ నావాడు. తన జీవితంలోకి ఏ అమ్మాయి రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. దాన్ని కాదనడానికి వీళ్ళంతా ఎవరు? వేదకి బావ ఇష్టాల గురించి ఏమీ తెలీదు. కేవలం అమ్మాయి బాగుందని ముడిపెట్టాలని చూస్తుంది. అమ్మాయిని చాలా మొండిది. తను ఏమంటే అదే జరగాలని అంటుంది. అలాంటిది నా బావ జీవితంలోకి రావడం ఏంటి? నేను ఒప్పుకోను. సరే వీణా, కార్తీక్ నీ బావే. తన మంచి చెడ్డలు ఆలోచించే హక్కు నీకుంది. అవన్నీ మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు కిందకి రా. అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను రానత్తయ్య. అక్కడ బర్త్డే పార్టీ పెట్టింది నన్ను అవమానించడానికి అన్నట్టుంది. వీణా, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఈ ఇంట్లో ప్రతి విషయంలోనూ నాకు అవమానం జరుగుతూనే ఉంది. అయినా సరే సర్దుకుపోలా? ఊరుకో వీణా. ఎంతో బాధగా ఉందత్తయ్య. కానీ చెప్పుకోవడానికి మనిషే లేడు. నా అనుకున్న బావ నువ్వు కూడా పరాయి వాళ్ళు అయిపోయారు. నేను రాకపోయినా అక్కడ బర్త్డే పార్టీ ఏం ఆగదు. వెళ్ళత్తయ్యా. వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే. కోపం వచ్చినా సంతోషం వచ్చినా కంట్రోల్ చేసుకోలేదు. ఇప్పుడు నేను రమ్మన్నా రాదు. వీణేది? తను రానందండి. తను ఇంటి కోడలు పార్వతి. ఇంత మొండిగా ఉంటే ఎలా? చిన్న విషయానికే గొడవ పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. ఎవరు ఏమనుకుంటారన్న కామన్ సెన్స్ కూడా లేదా? తనేదో బాధలో ఉందండి. కొంచెం క్లియర్ అయ్యాక తనే వస్తుంది. డాడ్, తన గురించి పార్టీని స్పాయిల్ చేయడం ఎందుకు? ఇప్పటికీ మోక్షం చూడండి ఎలా డల్ అయిపోయిందో.